బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం ఖర్చు చేసేది ప్రజాధనం, అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఫలితం చూపించాల్సిందే. ఇది కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్. ఇచ్చేసాం, ఖర్చు చేసేసామంటే కుదరదు. ప్రతి రూపాయి ప్రజలకు ఎలా మేలు చేస్తుందో లెక్క అప్పచెప్పాలని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో రెండవ రోజు మాట్లాడిన సీఎం ముఖ్యంగా విద్యారంగంపైనే దృష్టిని సారించారు. తల్లికి వందనం కింద ఇస్తున్న వేల కోట్లు పిల్లల చదువుకే వినియోగించేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనంటూ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాలో అమలు చేస్తున్న ముస్తాబు అనే వినూత్నమైన కార్యక్రమాన్ని అభినందించారు. పాఠశాలలకు అద్దాలు, దువ్వెనలను అందించి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ఈ కార్యక్రమాన్ని నిధుల ఖర్చు లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందిగా ఆదేశించారు. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువగా ఉండే ఇలాంటి ఆలోచనలే ఇప్పుడు అవసరమని సీఎం దిశానిర్దేశం చేశారు. మరి సీఎం ఆదేశాలపై క్షేత్రస్థాయిలో అధికారుల స్పందన ఏంటి? ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి మీరు లెక్క అప్పచెప్పాల్సిందే. ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు ఏ విధంగా మేలు చేకూరుస్తుంది అన్న విషయంపైనే సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో రెండవ రోజు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి పలు సూచనలు కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీహరి కూడా అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్గా ఉన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన చేస్తున్న మార్గనిర్దేశం ప్రజల యొక్క మన్ననలు పొందుతోంది. ఇప్పటికే కలెక్టర్లకు రకరకాలైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విద్యారంగంపైనే ఆయన దృష్టిని సారించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, గుడ్ మార్నింగ్ జమీమా. ఏదైతే నిన్న కలెక్టర్ల సదస్సు జరిగిందో ఈ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అయితే కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా ఎంత ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే దానిపైన అయితే కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా జవాబుదారీతనం మనమే ఉండాలి అనే దానిపైన కలెక్టర్లదే పైచేయి అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించారు. అయితే ప్రతి రూపాయికి ఈ విలువ, ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి దాని రిజల్ట్ అనేది కూడా త్వరితగతిన ఉండాలి, అంతే ఆ స్థాయిలోనే రిజల్ట్ కూడా ఉండాలి అని చెప్పనైతే సీఎం చంద్రబాబు సూచించారు. దీంతోపాటు ఏదైతే ముస్తాబు కార్యక్రమం ఉందో ఈ ముస్తాబు కార్యక్రమం పైన కూడా సీఎం చంద్రబాబు కలెక్టర్లను అయితే అభినందించారు. అయితే ఇది క్షేత్రస్థాయిలో స్కూళ్ళు, పాఠశాలలు, అదేవిధంగా హాస్టల్స్ ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిల్లో కూడా అద్దం, అదేవిధంగా దువ్వెనలు ఇవ్వటం, వీటిపైన వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు ఇలాంటి పైలట్ ప్రాజెక్టులు ఖర్చు లేకుండా ముందుకు వెళ్ళే ఏవైతే ఉంటాయో ఈ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పని కూడా సీఎం చంద్రబాబు, అంటే ఖర్చు లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నేపథ్యంలో చేసే ప్రతి రూపాయికి కూడా విలువగా సమాధానం చెప్పే విధంగా దాని రిజల్ట్ కూడా అంతే స్థాయిలో ఉండేలాగా ఉండాలి అంటూ సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతోపాటు పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఉందో దీంట్లో ఏర్పాటు చేసిన ఈ ముస్తాబ్ ఏదైతే ఉందో దీన్ని కూడా సీఎం చంద్రబాబు అయితే అభినందించారు. దీంతోపాటు విద్యాశాఖపై కూడా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం విద్యాశాఖ మరింత నిర్వీర్యం చేయటం, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళకపోవటం, ఇలాంటి ఈ తరుణంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన ఒక ప్రణాళికతో సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంట్లో కళలకు రెక్కలు అనే కొత్త పథకం, విదేశీ పథకం మహిళలకు కూడా తీసుకొచ్చిన పరిస్థితి. అంతేకాకుండా పైలట్ ప్రాజెక్టుల కింద రాష్ట్రంలో విద్యాశాఖలో పలు సంచలనమైన మార్పులు తీసుకుంటున్నారు, పలు ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు మంత్రి నారా లోకేష్. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కూడా దీనిపైన అయితే ప్రత్యేక దృష్టి పెట్టి విద్యాశాఖను మరింత బలోపేతం చేసే దిశగా ఉండాలి అని చెప్పని అయితే సీఎం చంద్రబాబు సూచించారు. అయితే దీంతోపాటు ఏదైతే ఈ కలెక్టర్ల సదస్సు జరిగిందో కలెక్టర్ల సదస్సులో కూడా అందరినీ కూడా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలంటూ ఆయన అయితే సూచించారు. ఆర్థిక పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఈ జాగ్రత్తలన్నిటినీ కూడా మునుముందు రాబోయే పెను సంచలనంగా ఉండాలి, మనం తీసుకునే ప్రాజెక్టులన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటూ సీఎం చంద్రబాబు అయితే వాళ్ళకు ఒక దిశానిర్దేశం, ఒక ప్రణాళిక అయితే సూచించిన పరిస్థితి అయితే కనబడుతుంది. జమీమా. రైట్.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీహరి.